బ్యాంకులో నా ఖాతా ఉంది. అందులో 10 కోట్లున్నాయి. నాకు ఇవ్వండిరా బాబు అంటే ఇస్తాడా అండి? ఎవరైనా ఇస్తారండి? ఎవరైనా అలా క్లెయిమ్ జేసుకోవచ్చా చెప్పండి? కానీ భగవంతుడు ఏమంటున్నాడు, ఈ భక్తి అనేది బుద్ధి యోగం, నిష్కామ కర్మయోగం ఎటువంటిదట అంటే, మనం కానీ దీన్ని ఆచరిస్తే ఎక్కడి వరకైతే మనం పూర్తి చేశామో అది వచ్చే లైఫ్‌లో గూడా స్టార్ట్ అవుతుందటండి. ఈ ప్రపంచంలో నుంచి మనం ఏది కూడా ఇంకొక ప్రపంచానికి తీసుకెళ్ళలేము. మనం ఏదున్నా సరే ఇక్కడే వదిలిపెట్టాలి. అవునా కాదా చెప్పండి? ఏదున్నా సరే ఇక్కడే అయిపోతుందండి. అందుకే ఒకటే ఒకటి మనతోటొస్తుందటండి. మనం జేసే మంచి, మనం జేసే ధర్మాచరణ, మనం చేసిన భక్తి, మనం చేసిన యోగం. యోగము అనే శబ్దానికి అర్థమేంటి అంటే భగవంతుడితో ఒక కనెక్షన్, భగవంతుడితో సంబంధం ఏర్పాటు చేసుకోవడం. కాబట్టి ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు, "ఏమి చెయ్యి వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన." ఆ! ఒకటే ఒక ఈ ఒక ఒకటే ఒకటి పర్పస్ లైఫ్‌లో కేంద్రీకరించి చెయ్యి. ఏకేహ కురునందన ఒకటే నీ దృష్టి పెట్టు. మనకేమైపోతుందంటే డిస్ట్రాక్షన్స్ బాగా ఎక్కువైపోయాయండి. వాటి గురించి ముందు ముందు స్వామి మాట్లాడబోతున్నారు. మీరు చూడండి ఈ ప్రపంచంలో నుంచి ఒక సూది ఒకాయన దగ్గరకొచ్చి ఒకాయన అన్నాడట, "అయ్యా! ఈ సూది తీసుకో నేను మళ్ళొస్తాను." అనంటే, "ఎప్పుడొస్తావు చెప్పు ఇంట్లో ఉండాలి నేను" అన్నాడట. "ఇప్పుడు గాదు వచ్చే జన్మలో వస్తాను." "వచ్చే జన్మలో వస్తే నేనెక్కడ సూదిచ్చేదిరా నీకు" అని అన్నాడు. ఎందుకంటే సూది తీసుకెళ్ళగలుగుతామండి వచ్చే జన్మకి? పెట్టుకోగలుగుతామండి? మనం కొన్ని వస్తువులు మన దగ్గర పెట్టుకోవాలన్నా సరే మనం బాధపడుతూ ఉంటామండి. భయపడుతూ ఉంటాం. ఇప్పుడైనా ఎవరైనా డబ్బా పంపించారనుకోండి అటు నుంచి ఇటు ఫస్ట్ డబ్బా ఇచ్చేసేయండి. ఫస్ట్ డబ్బా ఇచ్చేసేయండి. ఇంట్లో ఏదైనా ఉంటే పెట్టిచ్చేసేయండి. ఎందుకంటే ఆ డబ్బా ఉంటే మనకి పెద్ద విషయం అనమాట. మొన్న మేము ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఒక ఆవిడొచ్చింది. మాకు లడ్డూలు తెచ్చిచ్చింది. ప్రభుజీ ఏమనుకోకండి లడ్డూలు తినండి. వచ్చే సంవత్సరం వస్తారు గదా! ఆస్ట్రేలియాకి అప్పుడు పట్టుకురండి డబ్బా అన్నది. అమ్మ నీ డబ్బా నాకొద్దమ్మా. నువ్వు పాలిథీన్‌లో ఏసి ఇవ్వు. నీ డబ్బా ప్రెషర్ నాకొద్దు అని. కాబట్టి ఒక సంవత్సరమే మనం ఎక్కడ ఉంచుకోలేమా? అది ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతుంది? అని భయపడతామా? తెచ్చి వాడికిచ్చేస్తే అయిపోతుంది అని. కానీ ఇంకొక జన్మలో మనం ఎలా తెచ్చి ఇవ్వగలుగుతామండి? అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించినాయన, ఆయన యొక్క శవపేటిక నుంచి చేతులు 2 బయట పెట్టండి. అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా ఒక్క నయా పైసా తీసుకెళ్ళలేతున్నాడు అని మొత్తం ప్రపంచానికి చూపిచ్చండి అని చెప్పాడటండి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయెడి నాడి రెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగరకిత్తురో దొరలకగునో శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తేనెటీగ చూడండి ఎంత కష్టపడుతుంది. ఓ తీసుకొచ్చి తేనె మొత్తం పెట్టేస్తుంది. పెట్టేసాక ఏం చేస్తుంది? అందుకే